స్ట్రీట్లో ఒక షాప్ వచ్చిందండి. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ షాప్ రావడం అనేది. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే కోకోనట్ మిల్క్ షేక్ అని చెప్పి పెట్టున్నాము. అది కూడా చాలా బాగా క్లిక్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. నారాయణ సార్ గారికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనకి సార్ మన రిక్వెస్ట్ చేసి కూడా మనం అసలు కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి షాప్ మనకి ఇస్తారని. కాకపోతే ఇది మాకు చాలా డ్రీమ్ ఉండింది, ఇలాంటి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామా అనేది. ఇప్పుడు మన సార్కి చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే మనకి మెడికల్ పర్పస్ కానీ మనకి ఫ్యామిలీ పర్పస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి సార్ అందుబాటులో కూడా ఒక కాల్ చేసినా కూడా చాలా అందుబాటులో కూడా మనకి చాలా క్లియర్గా కూడా ఫ్రాంక్గా మాట్లాడతారు సారు. ఏమున్నా కూడా మనకి చాలా హెల్ప్ చేశారు. ఆయన చాలా ధన్యవాదాలు. ప్లస్ మనకి ఏంటంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. మనకి పిల్లోస్ మీద ప్రింటింగ్ ఉంటుంది, పిల్లోస్ మీద, టైల్స్ మీద, మళ్ళీ బెడ్షీట్ మీద కూడా ప్రింట్ చేస్తాం మేము. ఇంకా రా మెటీరియల్ ఉంది, మళ్ళీ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మగ్స్ ప్రింటింగ్ అన్నీ A to Z ఉంటుంది. మన మొబైల్ పోచ్ మీద కూడా ప్రింటింగ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్మార్ట్ షీట్ నెల్లూరు స్మార్ట్ షీట్ అనేది ఈరోజు సాయంత్రం 5 గంటలకి చంద్రబాబు నాయుడు గారి చేత విర్చువల్గా స్టార్ట్ అవబోతుంది. ఈ కంటైనర్లు ఏంటంటే అన్ని కలర్స్గా కలర్ఫుల్గా నెల్లూరులో ఒక స్మార్ట్ షీట్ హైదరాబాద్ అలాంటి సిటీలో చూస్తున్నట్లుంది. చాలా బాగుంది చూడడానికి కూడా కలర్ఫుల్గా. ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్క షాప్స్ అంటే మన ఫుడ్ ఒకటే కాకుండా డ్రెస్సు, ఫోటో గ్యాలరీలు అలాంటి అన్ని రకాల షాప్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రెడీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, మన నారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి రోడ్డు మీద చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారాయణ సార్ గారి దయ వల్ల రోడ్డు మీద ఉన్న చిరు వ్యాపారులందరికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరికింది. పోతే అంతకుముందు కన్నా ఇప్పుడు వ్యాపారం బాగా చేసుకోవాలని నారాయణ సారు అందరూ బాగుండాలని చెప్పి సపరేట్గా ఒక స్థలం కేటాయించి ఒక షాప్ లాగా ఇచ్చి మీకు అంటూ ఒకటి కావాలి కదా, మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా అనే ఉద్దేశంతో పొదుపులో ఉన్న మహిళల్ని ప్రోత్సహించి మెప్మా వాళ్ళ తరపున చాలామందికి షాపులు కేటాయించడం జరిగింది. చిరు వ్యాపారులు అందరికీ ఇది చాలా ఆనందదాయకమైన విషయము. పోతే చాలామంది ఈ షాపులు తీసుకున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా నారాయణ సార్ పేరు చెప్పుకుంటున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేమైతే నారాయణ సార్ వాళ్ళ పాప పెద్ద కుమార్తె సింధు మేడం గారి పేరు పెట్టుకోవడం జరిగింది. నారాయణ సార్ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా నెల్లూరు తరపు నుంచి నోడా చైర్మన్ గారు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మా సీనన్న ఎల్లవేళ మాకు ఎదురుగా వెనకాలండి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడుపుతూ ఉంటారు. కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధమ్మ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు నగరంలో రాష్ట్రంలోనే నంబర్ 1గా స్మార్ట్ స్ట్రీట్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదవారి కోసం వాళ్ళు చేస్తున్న వృత్తిని రోడ్డు మీద చేస్తున్న స్ట్రీట్ షాప్స్ లాగా దీన్ని తయారు చేయడం, దీన్ని పేదవాళ్ళకే అందియడం, వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళు ఏమేమి మెటీరియల్స్ తెచ్చుకోవాలో అవన్నీ మెటీరియల్స్ తెచ్చుకొని ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనిస్తే దీని మీద ఎక్కువగా పట్టుపట్టి దీని ఒక సంకల్ప దీక్షతో చేసిన వ్యక్తి మన మినిస్టర్ నారాయణ గారు. ఆయన ఆలోచన మేరకే ఈరోజు 120 షాప్స్ దాకా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి వాళ్ళు చిన్న వృత్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకే స్టాల్లో మనం వచ్చి షాపింగ్ చేసుకునేదానికి కూడా ప్రజలకి మంచి అవకాశాన్ని కల్పించారు. ఈరోజు బట్టల షాపులు ఉన్నాయి, ఫుడ్ షాప్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రొవిజన్ షాప్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని బర్గర్ షాప్స్ అని ఇట్లా ఒక్క స్మార్ట్ స్ట్రీట్లోనే మనం ఒకసారి గమనిస్తే పబ్లిక్ అంతా నైట్ ఈవినింగ్స్ చూస్తే చాలా సందడిగా ఉంది ఈ ఏరియాలో. అందరు ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ షాప్స్లో కూర్చొని టిఫిన్ చేయడం కానీ కొనుక్కోవడం కానీ జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు వర్చువల్గా ఈవినింగ్ 5 o'clock దీన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం వేస్తుంది. ఆయన ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా కూడా నెల్లూరు నగరం దీంతో ఆగిపోదు, ఇంకా కూడా కొన్ని షాప్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. దాదాపు ఈరోజు 120 కాదు, దాదాపు 500 షాప్స్ దాకా ఏర్పాటు చేసే ఆలోచనలో మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగర శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ముఖ్యంగా పేదవారి కోసము ప్రతి కార్యక్రమాన్ని రూపొందించి
దాదాపు ఈ నెల్లూరు నగరంలో కావాల్సిన గతంలో ఏ విధంగా ఆయన చురుకైన పాత్ర తీసుకుని రోడ్లు అవన్నీ డ్రైన్స్ కట్టించారో ఈరోజు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేయని పనులన్నీ కూడా టేకప్ చేసి వాటితో పాటు పేదవారి కోసం ఇవి అందించడం అనేది నిజంగా శుభదాయకం, సంతోషం. సార్కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరి తరఫున. ఎందుకంటే మెప్పా అనే ఒక కార్యక్రమాన్ని ఒక మహిళల కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలని చెప్పి ఏర్పాటు చేసిందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు వాళ్ళ లోన్స్ ద్వారా వాళ్ళ ఉపాధి కల్పించుకుంటుంటే వాళ్ళకి ఈరోజు ఈ మెప్మా ద్వారా షాప్స్ ఇవ్వడం అనేది మొట్టమొదటి రాష్ట్రంలో ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే తీసుకొని రేపు రాష్ట్రం అంతా కూడా పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో మంత్రి గారు ఉన్నారు. దాన్ని అమలుపరిచే దిశగా రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు సాగుతుంది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా మీరు అప్పుడు చూసారు, తర్వాత జరిగినటువంటి అభివృద్ధి పట్ల మీరు ఎలా? మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా నేను, మా భర్త మాజీ మంత్రిగా మేము పనిచేసాం. కానీ ఇది పని కాదు, ఇది నిజంగా డెవలప్మెంట్ మీద డెవలప్మెంట్. అంటే మామూలుగా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని అనుకొని కొన్ని పనులే చేయగలుగుతాం. కానీ ఈరోజు మేము గెలిపించుకున్న శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత మంత్రిగా ఉండే నారాయణ గారు దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఈరోజు కోట్లు ఎప్పుడు చూసుండం ఇన్ని కోట్లు నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని డెవలప్ చేస్తున్నారు. ఆనాడు రోడ్లు వేయడం కానీ డ్రైన్స్ వేయడం జరిగింది. ఈనాడు ఇట్లాంటి కార్యక్రమాలు కొత్త వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే అది మా మంత్రి నారాయణ గారి వరకు సాధ్యమైంది. ఆయన రావడం వల్లే ఈరోజు నెల్లూరు నగరం బాగుపడుతుంది.